దాదాపు 50,000 కుటుంబాలు సౌండ్ సిస్టమ్స్, లైవ్ సిస్టమ్, డీజేలను నమ్ముకొని జీవిస్తున్నాయని తెలంగాణ సౌండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రహీం, ఉపాధ్యక్షులు కృష్ణ, శంకర్లు తెలియజేశారు. ఈ మేరకు వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సౌండ్ సిస్టమ్ ఆపరేటర్స్ సాధక బాధకాల గురించి తెలియజేశారు. దాదాపు 100 మంది సౌండ్ సిస్టమ్స్ ఆపరేటర్స్ హాజరైన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సౌండ్ సిస్టమ్స్ ఆపరేటర్స్ తాము వివిధ కార్యక్రమాల సందర్భంగా నిర్వాహకుల కోరిక మేరకు మాత్రమే సమయపాలన పాటించలేకపోతున్నామని దాని పర్యావసరంగా పోలీసులు తమపై కేసులు బనాయించడం, తమ సౌండ్ సిస్టమ్స్ను సీజ్ చేయడం తద్వారా తమ సౌండ్ సిస్టమ్కు నష్టం వాటిల్లడం జరుగుతుంది అని అన్నారు. ప్రభుత్వము, పోలీసు ఉన్నతాధికారులు చొరవ చూపి కార్యక్రమ నిర్వాహకులకు సమయ నియమ నిబంధనలు విధిస్తే తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, దానితో తాము సైతం వారు విధించిన సమయ నిబంధన మేరకు మాత్రమే సౌండ్ సిస్టమ్స్ను నడుపుతామని అన్నారు. ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ వెల్ఫేర్ సౌండ్ అసోసియేషన్ తరఫున మేమందరం ఇక్కడ కూడా సౌండ్ సిస్టమ్ వాళ్ళు, ఆర్కెస్ట్రా వాళ్ళు, డీజే వాళ్ళందరూ కూడా ఏకత్రితమై ఇక్కడ మేము ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య సిపి గారు డీజేస్ అన్ని బ్యాన్ చేస్తున్నామన్నారు. కానీ దీనిపైన ఎంతోమంది కుటుంబాలు నమ్ముకొని ఈరోజు ఈ వృత్తిని వాళ్ళు చేపట్టుకొని ఉన్నారు. కొన్ని లక్షల రూపాయలు అప్పు తీసుకొని వారి కుటుంబాలను నడిపించుకోవడానికి బ్యాంక్ లోన్ల ద్వారా, చిట్టీల ద్వారా ఇలా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పాటైంది. కాబట్టి ప్రత్యేకంగా మేము ప్రభుత్వంతో, దీనికి సంబంధించినటువంటి అధికారులతో మేము విన్నవించడం ఏమిటంటే, మేము ప్రభుత్వానికి ఏ రోజు కూడా వ్యతిరేకం కాదు. ప్రభుత్వం యొక్క వాళ్ళ నిర్దిష్టమైనటువంటి సమయాన్ని ఇస్తే ఆ సమయానుకూలంగా మేము క్లోజ్ చేయడానికి మేము అందరూ కూడా ఏకత్రితంగా మేము నిర్ణయించుకోవడం జరిగింది. దయచేసి ఈ కన్సర్న్ ఆఫీసర్స్ కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, దయచేసి మా కళాకారుల పట్ల, సౌండ్ ఆపరేటర్స్ పట్ల, డీజే వారి పట్ల మీరు సానుకూలంగా ఉండాల్సిందిగా మేము మీతో ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే సంవత్సరం పొడుగుతలో ఉన్నటువంటి ప్రోగ్రాంలో ఒక 100 ప్రోగ్రాం కూడా మేము చేయలేము. ఏదో చిన్న చిన్న ప్రోగ్రాం చేసి దీని మీద బతికే వాళ్ళము. మా కోసం పెద్ద మనసుతో మీరు ఆలోచించి దయచేసి పర్మిషన్ని మీరు రివోక్ చేయాలని